యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్ అండ్ రుద్రాంశు. ఎక్కడికి ప్రయాణం అనుకుంటున్నారా? నందవరం చౌడేశ్వరి దేవి గుడికి. పిల్లలకి గుండు కొట్టిస్తామని మొక్కుకున్నాం. ఆ మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పి వాళ్ళ బర్త్‌డే అయిపోయిన తర్వాత బయలుదేరాము. ఈ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్‌లో స్టార్ట్ అవుతుంది. తుంగభద్ర ట్రైన్. మేము కాచిగూడ దగ్గర కాబట్టి మేము కాచిగూడ ఎక్కేసాము. ఎక్కడన్నా ప్రయాణాలంటే అసలు ఇద్దరు పిల్లల్ని పట్టుకోవడం చాలా కష్టము. బాగా సతాయించారు, అల్లరి చేస్తారు, అంత గోల గోల చేస్తున్నారు. ఇంకా భరించలేక ఫోన్ ఇచ్చి కొద్దిసేపు బొమ్మలు చూయించాము. ఇంకా చూస్తూ చూస్తూ అలా నిద్రపోయారు. కర్నూలు దిగేసేసరికి మధ్యాహ్నము 3 అయింది. ఇంకా కర్నూలు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్‌కి వెళ్ళాము. కర్నూలు బస్ స్టేషన్‌లో మేము బంగానపల్లి బస్ ఎక్కాము. ఎందుకంటే డైరెక్ట్ నందవరం బస్సులు కర్నూలు నుంచి ఉండవు. బనగానపల్లి దిగిన తర్వాత నందవరం బస్సు రెడీగా ఉండే ఎక్కేసాము. ఇక్కడ నుంచి చాలా బసెస్ ఉంటాయి నందవరానికి. మేమెళ్ళేసరికి సాయంత్రం అయింది. ఇంకా చీకటవుతుందని చెప్పి త్వరగా గుడికి వెళ్ళాము. పిల్లలిద్దరికి గుండు కొట్టిద్దాం అని చెప్పి. నీళ్లు పోస్తుంటేనే ఇంకా రుత్విక్ అయితే ఫుల్ ఏడ్చేసాడు. బాగా కదిలాడసలు. ఇంకా రుద్రాంశు అయితే వాడు ఏడవడం చూసాడు కాబట్టి వాడు గూడా అంతే మొదలు పెట్టక ముందే ఏడ్చేస్తూనే ఉన్నాడు. ఇంకా గుండు కొట్టించేసిన తర్వాత ఇంకా రూమ్‌కెళ్ళి మళ్ళీ స్నానాలంతా ఫ్రెష్ అప్ అయ్యి అమ్మవారి దర్శనం కోసమని వచ్చాము. అయితే సాయంత్రం పూట అమ్మవారికి హారతి ఇచ్చి పల్లకీలో ఊరేగిస్తారట. మాకది తెలీదు. అక్కడికెళ్ళాక గుండు గీసే ఆయన చెప్పాడు. సో, మేము అదే టైంకి వెళ్ళామనమాట. ఎగ్జాక్ట్‌గా మంచిగా పల్లకీలో అమ్మవారిని గుడి చుట్టూ ఊరేగించారు. ఆహ్, ఇంకా అలాగే అమ్మవారికి హారతి ఇచ్చారు. చాలా బాగా జరిగింది దర్శనమైతే. ఇంతకుముందు ఒక 3 ఇయర్స్ బ్యాక్ గుడి కొంచెం చిన్నగా ఉండే. ఈ మధ్య కొంచెం గుడిని పెద్దగా చేసి మంచిగా కడుతున్నారు. అమ్మవారి గోపురానికంతా బంగారు పూత ఏస్తున్నారు. ఇక్కడ ఈ చెట్టుని కూడా అందరూ బాగా నమ్ముతారు, బాగా కొలుస్తారు. ఇప్పుడు అంటే పిల్లలు లేని వారు అక్కడ మొక్కుకొని ముడుపు కట్టడం గాని, ఇల్లు లేని వారు ఇల్లు కావాలని ముడుపు కట్టడం గాని అలా చేస్తారు. అంటే వాళ్ళ కోరికలు తీరుతాయని ఇక్కడి వాళ్ళ నమ్మకం అన్నమాట. ఇక్కడ కోతులు చాలా ఎక్కువ ఉంటాయి. గుళ్ళో ఒక మూలకి మెట్లుంటాయి. ఆ మెట్లు దిగి వెళ్తే చిన్న గుహలా ఉంటుంది. ఆ గుహలో అమ్మవారి పాదాలు ఉంటాయి. ఇక్కడ మనం ఫోటోలో అమ్మవారిని ఎలా చూస్తామో గర్భగుడిలో కూడా అమ్మవారు అలాగే ఉంటారు. ఇవి అమ్మవారి పాదాలు. ఇక్కడ 366 రోజులు ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది. రాత్రి, పగలు ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. అమ్మవారు సాక్ష్యం పలకడానికి కాశీ నుండి బయలుదేరి నందవరానికి ఈ గుహ ద్వారానే వచ్చారు అని ఇక్కడి వాళ్ళందరూ అంటారు. భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరలను ఇక్కడే వేలంపాటలో పెడతారు. అంటే ప్రతిరోజు ఇక్కడ చీరలు ఉంటాయి. మనం చీర అమ్మవారికి ఇచ్చేటప్పుడే దాని రేటు ఎంతో కనుక్కొని ఆ చీర మీద రాసి పెడతారు. మనం వెళ్ళినప్పుడు దాని మీద ఉన్న ఖరీదు ఎంతనో చూసి మనకు నచ్చిన చీర తీసుకోవచ్చు. ఆ రోజు సోమవారం కాబట్టి గుడికొచ్చిన భక్తులు చుట్టుపక్కల ఉండే వాళ్ళు వచ్చి అమ్మవారి ముందు దీపాలు వెలిగించారు. కొత్తగా పెళ్లైన జంట అమ్మవారిని దర్శించుకొని పైన గోపురం మీద ఉన్న కలశాలను చూస్తే వారికి మంచి జరుగుతుందని ఇక్కడి వారందరి నమ్మకం. Dag. Dag. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత పిల్లలకి బొమ్మలు కొనిద్దామని చెప్పి పిల్లలని తీసుకొచ్చాము. ఏది కొనాలని ఆలోచించే లోపు మన వాళ్ళు అక్కడున్న వాటితో ఆడుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్ అండ్ రుద్రాంశు.